వాట్ మమ్మీ చొంగ కాచుకుని మన డర్టీ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియాలో చూస్తున్నాం. కన్నాంబ కాలంలో పాదాలు కనపడకుండా చీర కట్టుకుని ఆడది సిగ్గుతో తలదించుకుని నించుంటే మగాడు రొమ్ము విరుచుకొని తలెత్తుకుని చూసేవాడు. ఆ తర్వాత ఆడది పాదాలు కనిపించేలా చీర కట్టుకుంటే ఆ పాదాలు చూడటం కోసం మగాడు తల కొంచెం కిందికి దించాడు. మోకాళ్ళు కనిపించేలా మిడ్డీలు వేసుకుంటే ఇంకొంచెం తల కిందికి దించాడు. తొడలు కనిపించేలా స్కర్ట్స్ వేసుకుంటే ఇంకొంచెం తల కిందికి దించి మెడలు వంచి మరీ చూశాడు. ఇలా మైక్రోమినీ డ్రెస్సులు వేసుకునే వాళ్లను చూసి తల తిరిగి మగాడు భూమి మీద పడిపోయాడు. కింద పడ్డ మగాళ్ళని భూమిలో కనగదొక్కేయాలంటే ఏ డ్రెస్ వేసుకోవాలా అని ఆలోచిస్తున్నాను. ఈ పిల్ల అమావాస్య రోజు పుట్టిందిరా. ఫస్ట్ టైం ఫస్ట్ డే జీవితంలోనే ఓడిపోయానురా. నాతోనే డ్రామాలు ఆడుతుందా? ఇక నుంచి నేనాడుతాన్రా కౌంటర్ డ్రామా. కౌంటర్ డ్రామా చూసుకో. అబ్బో, ఇది చాలా కాస్ట్లీ. చూడు చూడు, నా స్టూడియో పరిస్థితి చూడు. ఇప్పుడు నీ కడుపు నిండిందా? నీ కళ్ళు చల్లబడ్డాయా? లేదు, నీకు ఇది చాలదు. నేను చస్తే గాని నీకు నా మీద ఉన్న పగ చల్లారు. మన రౌడీతో కొట్టించి నేను హాస్పిటల్ అడ్మిట్ అయ్యేట్టు చేశావు. ఈ రోజు నా స్టూడియో పగల కొట్టించి నన్ను దిక్కులేని వాళ్ళ కూటి కూడా గతి లేకుండా చేశావు. ఇలా ఎందుకు చేస్తున్నావు? నీలాంటి పాప ఏ పాపం తెలీదు అంటే ఏ పాప కూడా ఒప్పుకోడు. నేను ఒప్పుకుంటానా? ఏదో కాలేజీలో ఒక మంచి బ్యూటిఫుల్ అమ్మాయి వచ్చిందని చిన్నగా ర్యాక్ చేశాను. అది నువ్వు మనసులో పెట్టుకుని నన్ను చంపాలని చూస్తావా? నా స్టూడియో మొత్తం పగలు కొడతావా? ఇది దారుణం అంటే దారుణం. నో, ఐఎమ్ అండర్స్టాండింగ్. ఐఎమ్ అండర్స్టాండింగ్. నన్ను చంపేలేదంటే వెళ్ళిపో. Please, please, please leave me alone. For God's sake, please leave me alone. Get out. చెలిమి లేదు, చెలియలేదు లాల్. ఎక్కడికి వెళ్తున్నా? పిల్లలేని పల్లె ఎక్కడుందా అని వెతుక్కుంటూ వెళుతున్నాను. నీ రౌడీల పుణ్యవాంటూ ఈ కెమెరా మిగిలింది. ఇదే నా జీవనాధారం. దీన్ని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళి ఫోటోలు తీసుకుని నా పొట్ట పోషించుకుంటాను. అర్థం చేసుకోవే శ్రీ. నేనేం చేయలేదు శ్రీ. నాకేం తెలీదు. ఐ స్వేర్ ఆన్ మై మామ్. మా అమ్మ మీద ఒట్టు. మామ్? అవును, ఇదంతా మీ అమ్మ చేసింది. మీ అమ్మ అమ్మ కాదు, అదొక రాక్షసి. మా అమ్మ ఇంత చీప్ గా బిహేవ్ చేస్తుందని నేను ఊహించలేదు. నువ్వు నన్ను లవ్ చేయడం మా అమ్మకి ఇష్టం లేదు. మరిద్దరు పెళ్లి చేసుకుంటావేమోనన్న భయంతో మా అమ్మ ఇదంతా చేయించుంటుంది. కరెక్ట్, యు ఆర్ రైట్. చూడు, నువ్వు పని చేయి. రేపు మా అమ్మ దుర్గగుళ్ళో సామూహిక వివాహాలు జరిపిస్తుంది. నువ్వు అక్కడికి వచ్చి అందరి ముందు నా మెళ్ళో తాళి కట్టేసాయి.
బుద్ధుందా నీకు? పెళ్ళంటే ఏంటో తెలుసా? మ్యారేజ్ అంటే ఏంటో తెలుసా నీకు? మ్యారేజ్కు ముందు మన ఇద్దరం లవ్ చేసుకోవాలి. లవ్ చేసుకుని ఈ హృదయం కలవాలి. అట్లీస్ట్ 6 months 8 months మనం అక్కడికి ఇక్కడికి తిరిగి అండర్స్టాండింగ్. అలాంటి వాటి మీద నాకు నమ్మకం లేదు. ప్రేమ పేరుతో సినిమాలకి షికార్లకి తిరగడం నాకు ఇష్టం లేదు. మనస్ఫూర్తిగా నువ్వు నన్ను లవ్ చేస్తుంటే రేపు గుళ్ళో అందరి ముందుకొచ్చి నా మెళ్ళ తాళి కడుతున్నావంతే. ఇదేంటి బాసు, నువ్వు లవ్ అంటే అమ్మాయి మ్యారేజ్ ట్విస్ట్ ఇచ్చింది, టెంప్ట్ అయి తాళి కట్టేస్తావా? టెంప్ట్ లేదు, అటెంప్ట్ లేదు. ఇన్ని గేమ్స్ ఆడి మనని ఓడించిన ఈ లడికి రేపు టెంపుల్లో ఇస్తాను చూడరా. Stupid.
ఏయ్, నన్ను సేవ్ చేస్తే నేను వదిలేస్తానంటున్నావా? నిన్ను రేప్ చేసే తీరుతానే. నువ్వు మనిషివి కాదురా, మనిషివి కాదు, మృగానివిరా, మృగానివి. నేను నీ ప్రాణాలు కాపాడాను, కానీ నువ్వు నన్ను రేప్ చేయడానికి ప్రయత్నించావు. ఛీ! నిన్ను చూశాక నీ జీవితంలో ఏదో ఘోరమైన సంఘటన జరిగి ఉంటుంది, అందుకే ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నా అనుకున్నాను, కానీ నా అంచనా తప్పు. Criminals are not born, they are made. But you are born criminal, born criminal. నీ గుండెల్లో ప్రేమ పుట్టించాలనే ఇన్నాళ్ళు నేను ఈ గేమ్స్ అన్ని ఆడాను. నువ్వు ఆడే డ్రామాలన్నిటికీ టిట్ ఫర్ టాట్ గా నేను కూడా కౌంటర్ డ్రామాలు ఆడాను. కానీ నీలో ప్రేమ అనే అమృతానికి బదులు ద్వేషం, క్రోధం, పగ, ప్రతీకారం ఎందుకు పుట్టింది? ఎదుటి వాడు ప్రేమించాలి అంటే ముందు నీకు ప్రేమించే హృదయం ఉండాలి. ప్రేమ అనేది ఊపిరి లాంటిది, దాన్ని తీసుకోవాలి, తిరిగి ఇవ్వాలి, అప్పుడే ప్రేమ బతుకుతుంది. నువ్వు అమ్మాయిలతో ఐ లవ్ యూ అని అబద్ధాలు చెప్పేవాడివి, కానీ నీకు తెలుసా దాని అర్థం ఏంటో? ఆకలి వేసిన వాడికి అన్నం విలువ తెలుస్తుంది, ప్రేమించిన వాడికి ప్రేయసి విలువ తెలుస్తుంది. నీకు ప్రేమ అనే ఆకలి లేదు, ఇక నీకు ప్రేమ గురించే తెలుస్తుంది. నీకు కావాల్సింది అవసరానికి ఒక ఆడది. ఆవేశంలో నువ్వు నన్ను నాశనం చేయాలని వస్తే నేను నీ నుంచి తప్పించుకుని పరిగెత్తాను, అయినా నేను నీ ప్రాణాలు కాపాడాను. దానికి ఫలితంగా మళ్ళీ నువ్వు నన్ను రేప్ చేయడానికి ప్రయత్నించావు. నీకు అసలు మానవత్వం లేదా? ఆడదాన్ని చూస్తేనే వెంటపడే నీలాంటి వాళ్ళకి తల్లికి, చెల్లికి, ప్రియురాలికి తేడా ఎలా తెలుస్తుంది? You are a sick maniac. నా దృష్టిలో నువ్వు ఒక పిచ్చివాడివి. పిచ్చివాళ్ళు ఏ తప్పు చేసినా శిక్ష ఉండదు. నీలాంటి మన పిచ్చివాడు ఏ చేసిన లెక్కలోకి రాదు. Come on, రేప్ చెయ్యి, రేప్ చెయ్యి.